హలో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనము ప్రెసిడెంట్కి సంబంధించి అసలు ఎగ్జిక్యూటివ్ ఆర్టికల్స్ ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఏంటి, వీటో పవర్స్ ఏంటో చూసాము. దానికి కంటిన్యూషన్గా మనం ఈరోజు ఆర్డినెన్స్ పవర్స్ అండ్ నెక్స్ట్ ప్యాటర్నింగ్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఎలా ఉన్నాయో మనము ఈ వీడియోలో చూద్దాము. ఇదైతే నా షార్ట్ క్విక్ రివిజన్ నోట్స్ అండి. నేను ఇవన్నీ మీకోసం అప్లోడ్ చేస్తున్నాను, ఈజీగా రివిజన్ అవుతుందని చెప్పి. ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో మనకి సిలబస్లో అయితే ఇచ్చారు. సో ఇవన్నీ ఇంపార్టెంటే. మీరు కూడా ఇలాంటి షార్ట్ నోట్స్ అయితే రాసుకోండి, మీకు హెల్ప్ అవ్వాలని చెప్పి నేను ఈ వీడియో ఇస్తున్నాను. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు నన్ను ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాము. మనకి ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 123. ఆర్టికల్ 123 అని కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మనకి ప్రెసిడెంట్ అనే ఆయన మనకి ఆర్డినెన్స్ అనేది ప్రొమల్గేట్ చేస్తారు. ఆయనకి ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ అయితే ఉంది. మనకి ఆర్డినెన్స్ అనేవి రెసెషన్ టైంలో మాత్రమే చేయాలి. అసలు రెసెస్ ఆఫ్ పార్లమెంట్ అంటే ఏంటంటే నాట్ ఇన్ సెషన్. మనకి ఏ హౌస్, లోక్సభ ఆర్ రాజ్యసభ కూడా మనకి సెషన్లో అయితే ఉండవు అనమాట. అలాంటి టైంలో, ఎమర్జెన్సీ టైంలో ఇంకా ఖచ్చితంగా లెజిస్లేషన్ లా పాస్ చేయాలి అనుకునేటప్పుడు ప్రెసిడెంట్ మనకి ఆర్డినెన్స్ అయితే పాస్ చేయొచ్చు. అదే ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే లెజిస్లేటివ్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్, మనకి ఆర్డినెన్స్ మేకింగ్ పవర్కి లిమిటేషన్స్ కూడా ఉన్నాయంట. ఓన్లీ వెన్ బోత్ హౌసెస్ నాట్ ఇన్ సెషన్ ఎయిదర్ ఆఫ్ 2 హౌసెస్. మనకి ఒక హౌస్ ఉన్నా సరే మనకి ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ అయితే పనిచేయదు, వాయిడ్ అయిపోతుంది. మనకి 2 హౌసెస్ సెషన్లో ఉన్న ఒక హౌస్ ఉన్నా సరే ప్రెసిడెంట్ చేయడానికి అయితే ఉండదు. ఆర్డినెన్స్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ నాట్ ప్యారలల్ పవర్ ఆఫ్ లెజిస్లేషన్. మనకి లెజిస్లేషన్ని ఓవర్ రూల్ చేయడానికి అయితే కాదు, మనకి అవసరమైనప్పుడు, మనకి ఈ 2 సెషన్లో లేనప్పుడు హౌసెస్ అవసరానికి బట్టి మనకి ప్రెసిడెంట్ అయితే చేస్తారనమాట. ఇది డిస్క్రిషనరీ పవర్ అయితే ఏం కాదు. ఇది కూడా మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ సలహాతోనే మనకి ప్రెసిడెంట్ అనే ఆయన మనకి ఆర్డినెన్స్ అయితే పాస్ చేస్తారు. మనకి ఆర్డినెన్స్ అనేవి ఏవైతే మనకి పార్లమెంట్ యాక్ట్స్ అయితే చేస్తారో దానికి ఎంతైతే పవర్ ఉంటుందో అంతే పవర్ మనకి ఆర్డినెన్సెస్ కూడా ఉంటాయండి. కాకపోతే ఏంటంటే టెంపరరీ ఇన్ నేచర్ అనమాట. మనకి వన్స్ ఈ రెండు హౌసెస్, లెజిస్లేటివ్, రాజ్యసభ, మనకి లోక్సభ అండ్ రాజ్యసభ, ఈ 2 ఎప్పుడైతే మనకి సెషన్లోకి వచ్చేస్తాయో దాని తర్వాత మనకి ఒక 6 మంత్స్ టైం ఉంటుంది. ఈ 6 మంత్స్ 6 వీక్స్ మనకి రెండు సెషన్స్ జరిగేటప్పుడు టైం గ్యాప్ వచ్చేసి మనకి 6 మంత్స్ ఉంటుందండి. ఒకవేళ మనకి ఈ లోక్సభ, రాజ్యసభ అనేవి 6 వీక్స్లోగా మన దాన్ని తీసేసారనుకోండి, ఆర్డినెన్స్ వద్దు అని చెప్పేసి, ఇంకా అది ల్యాప్స్ అయిపోతుంది. దాని తర్వాత మనకి అది వర్క్ అవ్వదు. లేదు, టైం గ్యాప్ మనకి 6 మంత్స్ ఉంది కదా, ఈ 6 మంత్స్లో మనకి కావాలంటే ఓకే చేయొచ్చు, లేదంటే ఇగ్నోర్ కూడా చేయొచ్చు అనమాట. సో టెంపరరీ ఇన్ నేచర్. ఇక్కడ మనం చూసుకుంటే ఆర్డినెన్స్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ నాట్ ప్యారలల్ పవర్ ఆఫ్ లెజిస్లేషన్. ఇప్పుడే కదా చూసాము. 1917లో కూపర్ కేసు అనేది ఒకటి వచ్చింది. ఏంటి, మనకి సుప్రీంకోర్టు అనేది ప్రెసిడెంట్ సాటిస్ఫాక్షన్ కెన్ బి క్వశ్చన్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ మాలఫైడ్. మనకి ప్రెసిడెంట్ తన సొంతంగా ఏదో కొంచెం ఒకరికి మంచిగా చేయాలంటే, తనకు కావాల్సిన వాళ్ళకి కరెక్ట్ చేసి మిగిలిన వాళ్ళకి అన్యాయంగా చేయకుండా ఉండడానికి అని చెప్పేసి జ్యుడిషియల్ రివ్యూ అనేది ఉండాలి అని చెప్పేసి మనకి 1970 కూపర్ కేసులో అయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందనమాట. నెక్స్ట్ 38 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1975. దీని ద్వారా ఏం చేశారంటే ప్రెసిడెంట్ సాటిస్ఫాక్షన్ అనేది ఫైనల్, దీనికి జ్యుడిషియల్ రివ్యూ అనేది ఉండదు, బియాండ్ జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పేసి మనకి ఈ అమెండ్మెంట్ ద్వారా మనకి మార్చుకున్నారు. ఏ అయితే మనకి సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో దాన్ని అమెండ్మెంట్ ద్వారా మార్చుకున్నారు. కానీ 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1978 ద్వారా దీన్ని మళ్ళీ రిపీల్ చేస్తారు, అంటే తీసేశారు ఈ ఆర్టికల్ని. లేదు, మనకి ఇప్పుడు ప్రజెంట్ స్టేటస్ ఏంటంటే జ్యుడిషియల్ రివ్యూ అయితే ఉంటుందన్నమాట. ప్రెసిడెంట్కి నచ్చినట్టు చేసేసుకోవడానికి అయితే లేదు. నెక్స్ట్ చూసుకుంటే మనకి లాస్కి సంబంధించి మనకి దేంట్లో ఉంటుందండి, ఆర్టికల్ 13లో అయితే మెన్షన్ చేసి ఉంటుంది. ఈ ఆర్డినెన్స్కి సంబంధించి లాస్కి కూడా మనకి ఆర్టికల్ 13లో అయితే మనకి ఉంటాయన్నమాట. చేంజెస్కి సంబంధించి, వాటికి సంబంధించి మనకి పార్లమెంట్ ఏవైతే సబ్జెక్ట్స్ మీద లాస్ చేస్తుందో మనకి సేమ్ అలాగే ఆర్డినెన్సెస్ కూడా చేయడానికి ఉంటుంది. మనకి కాన్స్టిట్యూషనల్ లిమిటేషన్స్ మనకి పార్లమెంట్ యాక్ట్కి ఎలా అయితే అప్లై అవుతున్నాయో మనకి సేమ్ ఆర్డినెన్సెస్ కూడా అలాగే అప్లై అవుతాయి అన్నమాట. మనకి ఈ ఆర్డినెన్సెస్ ఫండమెంటల్ రైట్స్ని అబ్రోగేట్ అంటే దెబ్బతీయడానికి అయితే లేదు, అవి వాయిడ్ అయిపోతాయి. అండ్ ఇంకా చూసుకుంటే మనకి ఆర్డినెన్సెస్ డ్యూరింగ్ రెసెస్ లైట్ బిఫోర్
పార్లమెంట్ వెన్ ఇట్ రీఅసెంబుల్స్. ఇందాక మీకు చెప్పాను కదా, మనకి లేనప్పుడే చేస్తారు, వన్స్ ఉన్నప్పుడు వాటిని తీసుకొచ్చి మనకి పార్లమెంట్లో ప్లేస్ చేస్తారు. అప్పుడు లోక్సభ రాజ్యసభ ఓకే చేస్తే అవి ఫర్దర్ కంటిన్యూ అవుతాయి, లేదంటే అక్కడితో ల్యాప్స్ అయిపోతాయి, మనకి అక్కడితో సీజ్ అయిపోతాయి. ఇక్కడ కనిపిస్తుంది కదండి, మ్యాక్సిమం టైం లిమిట్ వచ్చి 6 months. మనకి సెషన్స్కి మధ్యలో గ్యాప్ 6 months అయితే ఉంటుంది. ఇఫ్ డిసప్రూవ్స్ బోత్, మనకి లోక్సభ రాజ్యసభ రెండు డిసప్రూవ్ చేస్తున్నాయి అంటే మనకి 6 weeks లోపే మనకి ఎండ్ అయిపోద్ది, 6 months టైం అక్కర్లేదు మనకి. సో ఈ రెండింటి బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే మ్యాక్సిమం టైం పీరియడ్ వచ్చి 6 months + 6 weeks అనమాట. ఇదే మ్యాక్సిమం టైం పీరియడ్ ఈ ఆర్డినెన్సెస్కి. If it is lapsed without placed in parliament, then acts under it before it ceases to operate remain fully valid and effective. మనకి ఇది ల్యాప్స్ అవ్వకముందు, ఇప్పుడు పార్లమెంట్లో పెట్టకముందే ల్యాప్స్ అయిపోయింది అనుకోండి, దానివల్ల జరిగిన యాక్ట్స్ అన్నీ కూడా మనకి ఎఫెక్టివ్గా ఇంకా ఇంప్లిమెంట్ అవుతూనే ఉంటాయి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, డిస్క్రిషనరీ పవర్ ఏం కాదు ప్రెసిడెంట్కి, మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైస్తోనే చేస్తారు. మనకి ఆర్డినెన్స్కి రిట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది, అంటే ఇంతకుముందు పాస్ట్ ఈవెంట్స్ మీద కూడా లాస్ చేసే పవర్ అయితే ఉంటుంది. మనకి వేరే ఒక ఆర్డినెన్స్ని మోడిఫై చేయొచ్చు, లేదంటే తీసేయడం కూడా తీసేయచ్చు. మనకి ట్యాక్స్ లాని కూడా చేంజ్ చేయొచ్చు, ఆల్టర్ చేయొచ్చు, కానీ కాన్స్టిట్యూషన్ని అమెండ్మెంట్ చేయడానికి మాత్రం కుదరదు. మనకి అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో యూజ్ అవుతుందని చెప్పారు. కానీ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ హ్యాస్ నో కనెక్షన్ విత్ ఆర్టికల్ 352. నేషనల్ ఎమర్జెన్సీ సంబంధించి ఎటువంటిది ఏం లేదండి. నేషనల్ ఎమర్జెన్సీలోనే కాదు, నార్మల్ మనకి ఎక్స్టర్నల్ వార్, ఇంటర్నల్ అగ్రెషన్ జరగకపోయినా సరే మనం ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ అయితే వాడచ్చు. ఇంకా చూసుకుంటే మనకి రూల్స్ ఆఫ్ లోక్సభ. వెన్ బిల్ సీక్స్ టు రీప్లేస్ అన్ ఆర్డినెన్స్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ హౌస్ ఏ స్టేట్మెంట్ ఎక్స్ప్లెయినింగ్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి ఒకసారి ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఒక లాని ఏదైతే ఆర్డినెన్స్ ఉందో దాన్ని తీసేయాలి అని చెప్పేసి మనం హౌస్లో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అసలు మనకి అది ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అనే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వాలన్నమాట. ఇక్కడ అదే చెప్తున్నారు, వెన్ బిల్ సీక్స్ టు రీప్లేస్ అన్ ఆర్డినెన్స్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ హౌస్ a statement explaining circumstances has necessitated immediate legislation by ordinance should also placed before court. మనం అది అసలు ఎందుకు ఆర్డినెన్స్ పెట్టారన్న రీజన్ కూడా మనము సబ్మిట్ చేయాలన్నమాట కోర్టుకి. ఎందుకు తీసేయాలి, అసలు ఎందుకు అది పెట్టారు, అది కూడా ఇవ్వాలన్నమాట. మనకి డీసీ వాద్వా కేసు అయితే ఒకటి వచ్చిందండి. ప్రజెంట్ దీనికి సంబంధించి ఏ కేసులు అయితే లేవు, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాము కదా, దీనికి సంబంధించి ఏం లేదు. కానీ ఒక కేసు అయితే ఉంది, డీసీ వాద్వా కేసు. ఇది ఫేమస్, 1987లో జరిగింది. మనకి బీహార్ గవర్నర్ ఎప్పటి నుంచి 1967, 1981 ఈ మధ్యకాలంలో మనకి 256 ఆర్డినెన్స్ని అయితే పాస్ చేశారనమాట. టైం టు టైం ప్రొమల్గేట్ చేసుకుంటూ, అంటే దానికి రెన్యూవల్ చేసుకుంటూ అలా వాటిని మనకి లెజిస్లేషన్ పవర్ని ఓవర్ రైట్ చేసేసి ఆర్డినెన్సెస్ని తీసుకొచ్చారనమాట. అప్పుడు మనకు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, సేమ్ టెక్స్ట్ వితౌట్ ఎనీ అటెంప్ట్ టు గెట్ అసెంట్ ఆఫ్ అసెంబ్లీ కెన్ బి స్ట్రక్ డౌన్, కాంట్ సబ్స్టిట్యూట్ లెజిస్లేటివ్ పవర్. మనకి ఇక్కడ ఏం చెప్పిందంటే మనకి లెజిస్లేటివ్ పవర్ అనేది ఓవర్ రూల్ చేయకూడదు, మళ్ళీ సేమ్ టెక్స్ట్తో మళ్ళీ దాన్ని రెన్యూవల్ చేసేసుకోకూడదు అని చెప్పేసి చెప్పిందనమాట సుప్రీంకోర్టు. దీని అయితే స్ట్రక్ డౌన్ చేసేసింది. మనకి ప్యార్డనింగ్ పవర్స్ ఆర్టికల్ 72లో అయితే ఉన్నాయి. మనకి ప్యార్డనింగ్ టు గ్రాంట్ ప్యార్డన్. అసలు అది ఎందుకు ప్యార్డన్ గ్రాంట్ చేస్తారంటే పనిష్మెంట్స్ వస్తాయి కదా, ఎవరైతే యూనియన్ లాకి ఎగెనెస్ట్గా ఉంటారో, లేదంటే కోర్ట్ మార్షల్. ఈ కోర్ట్ మార్షల్ వచ్చి మిలిటరీకి సంబంధించి, ప్రెసిడెంట్ దీన్ని కూడా ప్యార్డన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ సెంటెన్సెస్ ఆఫ్ డెత్. ప్యార్డన్ అంటే ఏంటి, మనకి జ్యుడిషియరీకి ఇండిపెండెంట్గా ఒక పవర్ అనమాట ప్రెసిడెంట్కి. ప్రెసిడెంట్ డస్ నాట్ సిట్ యాజ్ కోర్ట్ ఆఫ్ అపీల్ కింద అయితే ఉండడు ప్రెసిడెంట్. టు కరెక్ట్ జ్యుడిషియల్ ఎర్రర్స్ ఆర్ అన్డ్యూలీ హార్షెస్ట్. ఇప్పుడు మనకి ఒక చిన్న పనిష్మెంట్, చిన్న తప్పుకి పెద్ద పనిష్మెంట్ అని ప్రెసిడెంట్ కనిపిస్తే దాని నుంచి కొంచెం ఫ్రీ చేయొచ్చు అనమాట. మనం టైప్స్ చూద్దాము ఇందులో. ఫస్ట్ వచ్చి ప్యార్డన్ అంటే ఏంటంటే మనకి ఇంకా కంప్లీట్గా డెత్ సెంటెన్స్ వేస్తారు, ఉరిశిక్ష వేస్తారు ఆ ఖైదీకి, ఇంకా కంప్లీట్గా నీకు ఎటువంటి శిక్ష లేదు, ఇంకా కంప్లీట్లీ ఫ్రీ చేయడాన్ని ప్యార్డన్ అంటాడు. ఆ ప్యార్డన్ అంటే క్షమాభిక్ష, దాన్ని ప్యార్డన్ అంటారు. నెక్స్ట్ ఇంకొకటి వచ్చి కమ్యూటేషన్ అంటే ఏంటంటే సబ్స్టిట్యూషన్ ఆఫ్ వన్ ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్ ఫర్ లైటర్ ఫార్మ్. నెక్స్ట్ వచ్చి రెమిషన్ అంటే రెడ్యూస్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ సెంటెన్స్ వితౌట్ చేంజింగ్ ఇట్స్ క్యారెక్టర్. ఇందాక కమ్యూటేషన్ అంటే ఒక పెద్ద పనిష్మెంట్, కష్టమైన పనిష్మెంట్ నుంచి తక్కువ పనిష్మెంట్. అదే రెమిషన్ అయితే
మనకి పీరియడ్ తగ్గిస్తారు. ఇప్పుడు ఫర్ సపోజ్ లైఫ్ టైం ఒక 20 years జైలు శిక్ష ఉందంటే దాన్ని 10 yearsకే తగ్గిస్తారు. కఠిన కారాగార శిక్ష అయితే కఠిన కారాగార శిక్ష వేస్తారు. మనకి క్యారెక్టర్ చేంజ్ అవ్వదు, టైం పీరియడ్ మాత్రమే చేంజ్ అవుతుంది. నెక్స్ట్ రెస్పైట్, ఇది ఒక స్పెషల్ ఫీచర్ అనమాట. లెస్సర్ సెంటెన్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఒరిజినల్. మనకి సేమ్ కమ్యూటేషన్ లాగే ఉంటుంది, కాకపోతే స్పెషల్ ఎందుకు అని అంటే డిజేబుల్ పర్సన్స్కి, ప్రెగ్నెన్సీ విమెన్కి అయితే ఇది అప్లై అవుతుంది. నెక్స్ట్ రిప్రీవ్ అంటే ఏంటి, స్టే అనమాట. మనకి ఈ ప్యాటర్న్ ప్రెసిడెంట్కి పంపిస్తారు కదా, లెటర్ పంపిస్తారు ఖైదీలు, ఆ టైంలో మనకి టైం గ్యాప్ ఉంటుంది, దాన్ని రిప్రీవ్ అంటారు. ఒకవేళ ప్రెసిడెంట్ కానీ పంపిన ప్యాటర్న్ లెటర్ని రిజెక్ట్ చేస్తే ఇంక మళ్ళీ ఇంకొకటి ఫైల్ చేయడానికి అయితే ఉండదు. ఇఫ్ పిటిషన్ రిజెక్టెడ్ బై ప్రెసిడెంట్ కాంట్ ఫైల్ అనదర్ పిటిషన్. ఇది మనకి ప్యాటర్న్ కోసం. మనకి ఎగ్జిక్యూటివ్ పవర్స్ చూసుకుంటే ప్రెసిడెంట్కి ఆర్టికల్ 53 అయితే ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఇస్తుంది. ఆల్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ టేక్స్ ప్లేస్ ఆన్ హిజ్ నేమ్. మనకి ఆయన డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వరు, ఆయన పేరు మీదగా అన్నీ జరుగుతాయి అన్నమాట ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్. కాకపోతే మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్, వీళ్ళ అడ్వైస్ మీద మాత్రమే ప్రెసిడెంట్ పనిచేస్తారు. డిస్క్రిషనరీ పవర్స్ అంటారు కానీ ఏమి ఉండవు అనమాట, వీళ్ళ అడ్వైస్ మీద జరుగుతాయి. నెక్స్ట్ అపాయింట్మెంట్స్కి సంబంధించి, లేదంటే మనకి కమిషనర్స్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి అపాయింట్ చేయడము, లేదంటే ఇంటర్స్టేట్ కౌన్సిల్ని అపాయింట్ చేయడము, యూటీస్ని అడ్మినిస్టర్ చేయడము, ఎనీ షెడ్యూల్డ్ ఏరియాస్ని డిక్లేర్ చేయడము, ఇలాంటి పవర్స్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ అన్ని ప్రెసిడెంట్కి ఉంటాయన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి లెజిస్లేటివ్ పవర్స్కి వచ్చేసి మనకి ప్రెసిడెంట్ ఈజ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ పార్లమెంట్. ఇది బిట్ కింద ఇవ్వచ్చు. ప్రెసిడెంట్ ఈజ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ పార్లమెంట్లో ఇంటిగ్రల్ పార్టే. మనకి ప్రెసిడెంట్ అనే ఆయన మనకి పార్లమెంట్ని సమ్మోన్ చేయొచ్చు. మనకి ఫస్ట్ సెషన్ అనేది ప్రెసిడెంటే address parliament at first session after each general elections and first session of each year. మనకి ఫస్ట్ ఈయన అడ్రస్ చేస్తారు. మనకి దేన్నైనా సరే ప్రొరోగ్ అన్నా సమ్మోన్ అన్నా మనకి ప్రెసిడెంటే చేయాలి. పార్లమెంట్ని జాయింట్ సిట్టింగ్ కూడా ఆయనే స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ మనకి లోక్సభని డిజాల్వ్ చేయడం కూడా ఆయనే చేయాలి. నెక్స్ట్ సెండ్ మెసేజెస్ టు హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఆన్ పెండింగ్ బిల్స్ కోసం మనకి కావాలంటే వాటిని చూడమని చెప్పేసి మనకి మెసేజెస్ కూడా పంపచ్చు. కావాలంటే మనకి ఏదో ఒక మెంబర్ని అపాయింట్ కూడా చేయొచ్చు. ఎప్పుడు లోక్సభలో రాజ్యసభలో సీట్స్ వేకెన్సీ ఉంటాయి. నెక్స్ట్ నామినేషన్కి రిలేటెడ్ కూడా ప్రెసిడెంట్ చేయొచ్చు. రాజ్యసభలో 12 మెంబర్స్కి నామినేట్ చేసే అధికారం ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే లోక్సభలో చూసుకుంటే మనకి 2 మెంబర్స్ని అయితే ఆంగ్లో ఇండియన్స్ని నామినేట్ చేయొచ్చు. మనకి లిటరేచర్, సైన్స్, ఆర్ట్, సోషల్ సర్వీస్లో వీటిలో ఎవరైతే కొంచెం ఎక్కువ నాలెడ్జ్ ఉందని ప్రెసిడెంట్కి అనిపిస్తారో వాళ్ళని అయితే నామినేట్ చేసే అధికారం అయితే ఉంది. కానీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైస్తోనైతే నామినేట్ చేయాలి. నెక్స్ట్ డిస్క్వాలిఫికేషన్స్ ఆఫ్ మెంబర్స్, మనకి ఇన్ కన్సల్టేషన్ విత్ సెలక్షన్ కమిషన్ అయితే మనకి డిస్క్వాలిఫికేషన్ చెప్పచ్చు పార్లమెంట్ మెంబర్స్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ కొన్ని అయితే ప్రయర్ పర్మిషన్ మనకి ఉండాలి. ఎవరిది, ప్రెసిడెంట్ది. మనీ బిల్స్కి సంబంధించి, లేదా కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి సంబంధించి, ఆల్టరేషన్ ఆఫ్ బౌండరీస్, క్రియేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్, వీటికి సంబంధించి ప్రయర్ పర్మిషన్ అయితే ఉండాలి. మన ఆర్టికల్ 311, ఆర్టికల్ 201 రిజర్వేషన్ బిల్స్ టు ప్రెసిడెంట్. మనకి ప్రెసిడెంట్ కన్సిడరేషన్ కోసము గవర్నర్ రిజర్వ్ చేస్తారు కదా బిల్స్, అది ఆర్టికల్ 201. ఆర్టికల్ 123 మనకి తెలిసిందే కదా, ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ 123. అండ్ 311 అంటే మనకి వీటో పవర్స్. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఫినాన్షియల్ పవర్స్లో మనీ బిల్స్కి మనకి ప్రయర్ పర్మిషన్, మనకి ప్రెసిడెంట్ రికమెండేషన్ అయితే అవసరం. గ్రాంట్స్కి కూడా మనకి యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనేది మనకి ప్రెసిడెంట్ వచ్చి సబ్మిట్ చేస్తారు. కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా, దీంట్లో కొంత మనీ అనేది ఉంటుంది. మనకి అనుకోని పరిస్థితుల్లో ఎదుర్కోవడానికి అని చెప్పి ఇందులో కొంత ఫండ్ అనేది ఉంచుతారు. ఇది ప్రెసిడెంట్ చేతిలోనే ఉంటుందన్నమాట. ఫినాన్స్ కమిషన్ని ఎవ్రీ 5 yearsకి ఒకసారి అపాయింట్ చేయడం కూడా ప్రెసిడెంటే చేస్తారు. అండ్ నెక్స్ట్ జ్యుడిషియల్ పవర్స్ చూసుకుంటే మనం పార్డనింగ్ పవర్స్ చూసుకున్నాం కదా, ఆర్టికల్ 72. అదే గవర్నర్కి అయితే 161లో ఉంటాయి పార్డనింగ్ పవర్స్. మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్టు లేదా చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్స్ని వెళ్ళి ఎవరు అపాయింట్ చేస్తారంటే మనకి ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. నెక్స్ట్ సుప్రీం కోర్ట్ అనేది మనకి ప్రెసిడెంట్ అడిగితే అడ్వైజ్ ఇవ్వాలి, కానీ ఆ ఇచ్చిన అడ్వైజ్ అనేది ప్రెసిడెంట్ మీద బైండింగ్ అయితే కాదు. ఆర్టికల్ వచ్చేసి 143. నెక్స్ట్ డిప్లొమాటిక్ పవర్స్, ఇంటర్నేషనల్ ట్రీటీస్, అగ్రిమెంట్, ఇవన్నీ కూడా మనం ప్రెసిడెంట్ ఎదురుగానే చేయాలన్నమాట. కన్క్లూడెడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రెసిడెంట్, ద సబ్జెక్ట్ టు అప్రూవల్ ఆఫ్ పార్లమెంట్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి మిలిటరీ పవర్స్.
సుప్రీం కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆఫ్ ఇండియా. మనకి ప్రెసిడెంట్ అనే ఆయన సుప్రీం కమాండర్ అంట డిఫెన్స్ ఫోర్సెస్ ఆఫ్ ఇండియాకి. అంతేకాకుండా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్స్ని అయితే అపాయింట్ చేస్తారు. కెన్ డిక్లేర్ వార్ ఆర్ పీస్. మనకి వార్ స్టార్ట్ చేయాలన్నా దాన్ని ఎండ్ చేయాలన్నా ప్రెసిడెంటే డిక్లేర్ చేస్తారనమాట. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్లో మనకి ఈయనకి ఎక్స్ట్రాడినరీ పవర్స్ అయితే ఉంటాయి. ఆర్టికల్ 352 నేషనల్ ఎమర్జెన్సీ, ఆర్టికల్ 356 ప్రెసిడెన్షియల్ రూల్. మనకి ఎప్పుడైతే 356 వస్తుందో 365 కూడా వచ్చేస్తుంది, వెంటనే ఇంప్లిమెంట్ అవుతుంది. ఆర్టికల్ 360 వచ్చి ఫినాన్షియల్ ఎమర్జెన్సీ, ఇప్పటివరకు అయితే ఇంప్లిమెంట్ అవ్వలేదు. మనకి ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరిగినాయి కదా, మనకి 16th ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అయితే జరిగినాయి. 16th ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అయితే జరిగినాయి. మనకి 15th ప్రెసిడెంట్ ఎవరంటే ద్రౌపది ముర్ము. మీకు ఆల్రెడీ చెప్పాను 2 times మనకి ఎవరు అపాయింట్ అవ్వారు, నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియో చెప్పాను. ఎవరైనా కామెంట్ చేయండి. ఇంక ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ అవుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్లో అయితే తెలియచేయండి. ప్రిపరేషన్ అయితే బాగా చేయండి. థ్యాంక్ యూ.